మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 19వ వచనం. అచ్చట ఏలియా అతడి నుండి బయలుదేరి అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నుచు 12వ అరక తానే తోలుచున్నాడు. ఏలియా అతన్ని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తెను. చాలండి. ఇక్కడ రెండోది రాయబడి నువ్వు దీవించబడిన వానిగా ఉండాలి అంటే రెండోది రాయబడి దేవుని వెంబడించడం నేర్చుకోవాలి. దేవుని వెంబడించడం నేర్చుకోవాలి. మనం ఎవరిని వెంబడిస్తున్నామంటే ఎవరిని వెంబడిస్తున్నామంటే హీరోని వెంబడిస్తున్నాం, ప్రభాస్ని వెంబడిస్తున్నాం. చాలామంది డై హార్డ్ ఫ్యాన్స్ అంటారు. అంటే ప్రభాస్ కోసం ప్రాణాలైనా అర్పించాడు. కొంతమంది ఎవరు వెంబడతారంటే అల్లు వెంబడతారు. అల్లు అర్జున్, రామ్ చరణ్, చిరంజీవి వీళ్ళందరినీ ఏమని చేస్తాం? వెంబడిస్తాం. దానివల్ల ప్రయోజనం అనేది లేదు. ఆడికి ఎవడో కూడా తెలియదు. ఇవన్నీ వాల్ పోస్టుల మీద సినిమాల మీద చూసుంటావు తప్ప నిజ జీవితంలో ఒకసారి మనం వాళ్ళని చూసామంటే మనమే బెస్ట్ అనుకుంటాం. ఎందుకంటే అంత ప్రయాసపడతారు వాళ్ళ జీవితంలో. ఇక్కడ రాయబడుచుంది మనం ఎవరిని వెంబడిస్తున్నాం. వాక్య భాగం నువ్వు దీవించబడిన వానికి ఉండాలంటే దేవుని వెంబడించడం నేర్చుకోవాలి. ఇక్కడ మనం చదువుకున్నాం మొదటి 19వ అధ్యాయంలో ఏలియా ఉన్నాడు. ఏలియా తర్వాత ఎవరిని నియమించాలి అంటే షాపాతు కుమారుడైన ఎలీషా కనపడ్డాడు. ఎలీషా అప్పటికే భయంకరమైన వ్యవసాయ పనిలో నిమగ్నం అయిపోయాడు. 12 అరకల చేత